తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు గానీ పలు లొకేషన్ల మీద గానీ చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్ కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒక ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ ని ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అది ఎంతవరకు కూడా మనకి సానుకూలంగా వస్తే దాని మీద ముందుకు నడిచే అవకాశం వస్తుంది. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది. అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రోజు రావడం, ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి